ఈ పచ్చడి ఉంటే కూరతో పని లేకుండా అన్నం మొత్తం టమాటా పచ్చడితోనే తినేస్తారు. ఇలా చేసే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. చిల్లర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకుని ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతం. పచ్చడి రుచితే భలే ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయాలి. ఈ ప్రాసెస్ లో చేయండి. అచ్చం రోటి పచ్చడిలానే ఉంటుంది. అయితే నువ్వులను అయితే వేయించి పక్కకైతే పెట్టేసుకోవాలి. బాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చిటపటలాడే అంత వరకు అయితే అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని జీలకర్ర కొన్ని మెంతులు అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. మొత్తాన్ని చింతపండుని అయితే ఒక లెమన్ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటో పచ్చిమిర్చిని అయితే కడిగేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న టమాటోని పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్ ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చిని ఎప్పుడైనా డైరెక్ట్ గా వేయకుండా ఇలా హాఫ్ కట్ చేసి వేస్తే మిర్చి అనేది పేలకుండా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చెడి రుచి మొత్తం దీనిలోనే ఉంటుంది. పచ్చిమిర్చి ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు అయితే వేసుకొని రెండింటిని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వాటిని కూడా వేసుకొని ఓసారి అయితే కలిపేసుకొని టమాటాలు పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా టమాటో పచ్చడి చేయాలనుకుంటే పండు టమాటాలను మాత్రమే తీసుకోండి. ఎంతో టమాటాలు పచ్చళ్ళలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పండు టమాటాలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతుండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయ్యిందో. వాటిని అయితే చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి కూడా కొద్దిగంతా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసి ముందుగా కడిపెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరక పట్టుకుంటే అచ్చం రోటి పచ్చడి లాగానే ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీల కోసం లిషికాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మొత్తాన్ని అయితే ఒక గిన్నెలోకి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే అందులో కరివేపాకు అయితే వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న వాటిని అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి అన్నం, రోటీ, చపాతి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫుల్ రెసిపీ. టమాటో పచ్చడి ఉంటే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. పిల్లర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునేలా ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతం. టమాటో మరియు పచ్చిమిర్చితో ఎంతో రుచికరమైన పచ్చడిని ఎలా చేయాలో చూపించాను కదా. కేవలం 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచే వేరు. అలాగే ఇది టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా ఈ చట్నీ అదిరిపోతుంది. మరిన్ని టేస్టీ రెసిపీతో మేము ముందుంటాం. మళ్ళా